తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు గాను 2 గంటలుగా కౌంటింగ్ కొనసాగుతోంది. కరీంనగర్, నల్గొండలో కౌంటింగ్ కేంద్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ, వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ స్థానాలకు గాను ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నట్లుగా చూస్తున్నాం. కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఇప్పటికే అధికారులు నిఘాను రెట్టింపు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి నల్గొండ నుంచి మా కరెస్పాండెంట్ శంకర్ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శంకర్, చెప్పండి. రైట్ జనిమా, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకైతే కౌంటింగ్ ప్రక్రియ 8 గంటలకే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఇందులో అవసరమైన అన్ని ఏర్పాట్లు అధికారులు ఏర్పాటు చేశారు. పోలింగ్ ముగిసిన తర్వాత 12 జిల్లాల నుంచి బ్యాలెట్ బాక్సులను తీసుకొచ్చి నల్గొండ తరలించారు. ఆర్జాల బాయిలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాం ఏదైతే ఉందో దాంట్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లో అయితే భద్రపరిచారు. ఈ రోజు ఉదయం 8 గంటలకు వాటిని బయటకు తీసి ఇక్కడే కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 25,797 ఓట్లకు గాను 24,139 ఓట్లు అయితే పోలయ్యాయని చెప్తున్నారు. మొత్తంగా 93.57% అయితే పోలయ్యాయి. 25 టేబుల్ ఏవైతే ఉంటాయో 25 టేబుల్లో ఒక్కో టేబుల్ కు 1000 ఓట్లను అయితే లెక్కిస్తారు. ప్రతి టేబుల్ వద్ద అయితే పోటీలో ఉన్న 19 మంది అభ్యర్థులు చూస్తునేలా 19 గడియలు కలిగిన ఒక ర్యాక్ ను అయితే ఏర్పాటు చేశారు. సంబంధించిన బ్యాలెట్ బాక్స్లు ఏవైతే ఉంటాయో తెచ్చి టేబుల్స్ లో కట్టలు కడుతూ బ్యాండిల్స్ కడుతున్న ప్రక్రియ అయితే ప్రస్తుతానికి కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ రోజు ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్ ప్రక్రియ ఏదైతే ఉంటుందో మొత్తం 25 టేబుల్లో ఒక్కో టేబుల్ కు 1000 ఓట్ల లెక్క అయితే ఓట్లను లెక్కిస్తారు. ప్రతి టేబుల్ వద్ద పోటీలో ఉన్న 19 మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసేలాగా 19 గడిలతో ఒక ర్యాక్ ను అయితే ఏర్పాటు చేశారు. ఓట్లు పోలైన ఓట్లను లెక్కేస్తూ బెండల్స్ కడుతూ ఆ ర్యాక్ ఏదైతే ఉంటుందో ఆ 19 మంది అభ్యర్థుల చూస్తునేలా ఆ ర్యాక్ లో వేస్తుంటారు. ఒకవేళ ఓటు ఏదైతే ఉంటుందో ఈ ఓటు చెల్లని ఓట్లు ఏవైతే ఉంటాయో ఈ చెల్లని ఓట్లను వాళ్ళకి చూపిస్తూ పక్కన పెడుతూ ఉంటారు. మొత్తంగా మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఏ అభ్యర్థి కూడా గెలవకపోతే ఎలిమినేట్ ప్రక్రియ ద్వారా 2వ ప్రాధాన్యత ఓటుకెళ్తారు. అలా 2వ ప్రాధాన్యత ఓటుకెళ్తే మాత్రం ఈ రోజు నైటు అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిస్తే మాత్రం మధ్యాహ్నం లోపే ఈ కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ శంకర్.